సంబంధించి కేటీఆర్ మాట్లాడినటువంటి కామెంట్స్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి నేను చేశానంటున్నారు. సేమ్ ఆయన లాగానే మీరు కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ వచ్చినాకనో బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక రాలేదు. అది కూడా చెప్తాను. హైదరాబాద్లో మీరు చూసినట్టయితే ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేసాము. అదేవిధంగా ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఫార్ములా 1 రేస్ రావాలని చెప్పి అప్పుడే మరి సిటీ కాలేజ్ దగ్గర మరి అప్పట్లో దాన్ని ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అప్పటి నుంచి హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఉంది. కానీ ఇది అడిషనల్గా యాడ్ అవుతుందని చెప్పాను నేను. ఈ ఫార్ములా వస్తే అడిషనల్గా యాడ్ అవుతుందని చెప్పాను తప్ప దాన్ని వక్రీకరించి అంటే తప్పు ఏం లేదు. ఈ ఫార్ములా వచ్చిన వాళ్ళు తప్పు ఎవరు ముఖ్యమంత్రి గారు కూడా ఎవరు అంటలేరు. అన్న జరిగిన కుట్ప్రోకో గురించి అలా జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఆ అవినీతి గురించి అడుగుతుంటే అది పక్కన పెట్టి బ్రాండ్ అని చెప్పి సొంత డప్పు కొట్టుకోవడం కరెక్ట్ కాదు. మేమేమంటున్నాం అలా అవినీతి జరిగింది అని ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తున్నారు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. అది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి చేసిన అనేది మా అందరి గత సంవత్సరం ఫిబ్రవరిలో జరగాల్సిన కార్ రేసింగ్ మీరు క్యాన్సిల్ చేసుకున్నారు ఎందుకు? మరి చేస్తారు, ఇంకా కావాలి. హైదరాబాద్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. ఇప్పుడే మీరు TV9 వారు ఇప్పుడే అడిగారు, మీ ఆర్థిక పరిస్థితి బాగలేదు ఎలా చేస్తారని చెప్పారు. అందుకే అప్పట్లో పెద్దలు ఆలోచించారు, సంకల్పం ఉండాలి. సంకల్పం ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అని చెప్పి పెద్దలు చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి సంకల్పం ఉంది. తప్పకుండా ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ అవుతాయి. అప్పటి వరకు పేషెన్స్